సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షో ఘనంగా జరుగుతోంది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ ఎయిర్ షోను వీక్షించేందుకు సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. 4 రోజులుగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఈ ఎయిర్ షోలో ఈ రోజు చివరి రోజు. పెద్ద విమానాల నుంచి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు అనేక విమానాలను ప్రదర్శనకు ఉంచారు. ఆదివారం కావడంతో భారీగా ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. జెట్టు చూసిన జనం విమానాలతో సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా కనిపిస్తోన్న ప్రజలు. అక్కడ పరిస్థితిని తెలియజేసేందుకు మా ప్రతినిధి సుష్మిత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సుష్మిత, చెప్పండి, ఎటువంటి సందడి ఉంది అక్కడ? సరిత, బేగంపేట ఎయిర్పోర్ట్ లో అట్టహాసంగా ఎయిర్ ఏవియేషన్ షో జరుగుతూ ఉంది. అయితే 4 రోజుల నుంచి కూడా ఈ షో జరుగుతూ ఉండడంతో గత 2 రోజుల నుంచి నిన్న ఇవాళ సామాన్య ప్రజలకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఇవాళ సండే కావడంతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న విమానాలను చూస్తూ ఉన్నారు. అయితే ప్రతి 2 సంవత్సరాలకు జరిగి ఒక ఎయిర్ షో ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. అయితే చాలా మంది భారీగా కూడా సామాన్య ప్రజలు చిన్నపిల్లలతో సహా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే కొత్త విమానాలు మరి 2-3 సంవత్సరాలు వచ్చేవి, మరి కొన్ని నెలల్లో వచ్చేవి. అంతేకాకుండా చూసుకుంటే బోయింగ్ విమానాల నుంచి కూడా అంటే ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు యుద్ధ విమానాలు సారంగ్ నేపథ్యంలో విన్యాసాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అయితే సాయంత్రం వరకు కూడా ఇక్కడ ప్రత్యేక విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది కూడా వారి టికెట్స్ తీసుకుని లోపలికి వస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నావు? శంషాబాద్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? నాకు ఇక్కడ అంతా చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నాకు కూడా పైలట్ అవ్వాలనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఏమేమి చూసావు? ఎక్కడ ఏది నీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది? నేను అక్కడ మోడల్ ఏరోప్లేన్స్, ఇక్కడ అన్ని హెలికాప్టర్స్ అన్నిట్లని చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మాకు చాలా బాగుంది. పిల్లలు వాళ్ళ నేచర్, వాళ్ళు ఇంకా కొంచెం అంబినిషన్స్ తీసుకుంటారు కదా, అది బాగా అనిపిస్తుంది. వాళ్ళ థాట్ ప్రాసెస్ పెంచుకుంటున్నారు ఇక్కడ అంతా చూసి కూడా. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాళ్ళకి చూపించడం మాకు కూడా బాగుంది. మొత్తంగా గత 3 రోజుల నుంచి ఇవాళ చివరి రోజు కావడంతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఒకవైపు రన్వే పైన ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన విమానాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కూడా పెద్ద విమానాల వరకు రకరకాల భారీ పరిణామాల్లో కూడా విమానాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే చాలా మంది ఇన్నోవేటివ్ ఐడియాస్ తో కూడా ఇక్కడికి వచ్చి వారు ఏవైతే తయారు చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. వారందరికీ కూడా ఇది ఒక గొప్ప వేదికనే చెప్పాలి. చాలా మంది కూడా ఒకవైపు డ్రోన్ విమానాలు కానీ, అలాగే మనకు పర్సనల్ యూసేజ్ కోసం బ్యాటరీతో నడిపే విమానాలు కానీ ఇలాగ ప్రత్యేకంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చే సామాన్య ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ చివరి రోజు సాయంత్రం కూడా సారంగ్ నేపథ్యంలో భారత వాయుసైన్యం ఇక్కడ విన్యాసాలు చేయనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఎయిర్ బస్ కి సంబంధించి, అలాగే ఇండిగోకు సంబంధించి, ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి మొత్తంగా కూడా ఇక్కడ పూర్తిగా వాయు విమానాలు, అలాగే నార్మల్ గా ఇక్కడ కంపెనీలకు సంబంధించిన విమానాలన్నీ కూడా ఇక్కడ భారీ ఎయిర్ షో నడవనుంది. సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు సాగే అవకాశం కనిపిస్తుంది. హరిత.